ఇయర్ ఆఫ్ రికగ్నిషన్. ఇయర్ ఆఫ్ రికగ్నిషన్ మనము దానియేలు కోసం చూసుకున్నాము. జొసాయా, యోహాను బ్యాప్టిస్ట్, జాన్ ద బ్యాప్టిస్ట్, జీసస్ గురించి, మ్యాన్ ఆఫ్ గాడ్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ ఇయర్ ఆఫ్ రికగ్నిషన్ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడైతే తన్ను తాను ఎరిగినారో, గుర్తెరిగినారో, తన్ను తాను రికగ్నైజ్ చేసినరో, అప్పుడు వాళ్ళ జీవితంలో ఏమైంది? వాళ్ళు రికగ్నైజ్ చేస్తే వాళ్ళ జీవితం సూపర్ న్యాచురల్గా మారిపోయింది. వాళ్ళు ఒక అద్భుతాలు చేసేటువంటి మనుషులుగా తయారైపోయినారు. వాళ్ళు ఎప్పుడైతే గ్రహిస్తారో వాళ్ళు అద్భుతాలు చేసేలాగా అయిపోతారు. ప్రొఫెటిక్, అపాస్టాలిక్ అనాయింటింగ్లో వాళ్ళు నడవడము జరుగుతుంది. సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ జీవితంలో నుంచి సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్స్ లాంటి వండర్స్, మిరకిల్స్ జరుగుతాయి. హల్లెలూయా. ఎవరెవరైతే ఈ మెసేజ్ని వింటుండ్రో, ఎవరెవరైతే ఈ యొక్క సువార్తను, ఈ యొక్క ఇయర్ ఆఫ్ రికగ్నిషన్ కోసము విని నా గురించే చెప్తుంది అనుకున్న వాళ్ళు, అసలు మీ లైఫే కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. విజన్స్, డ్రీమ్స్, గ్లోరీ, ఫైర్ ఇంక్రీజ్ అయ్యి బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. ఒక వ్యక్తి మీ లెక్కనే 13 years, 14 years, 15 years, 16 years, 17 years కొంతమంది ఉన్నారు. ఆ వ్యక్తి గుర్తెరిగి ఏం చేసినానంటే, యెహోవాని నేను ఫాలో చేస్తా, యెహోవాని నేను నమ్ముతా, యెహోవాని నేను ప్రేమిస్తా అని చెప్పి నడుస్తూ ఉన్నాడు. చాలామంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు. ఆ అన్నదమ్ముళ్ళల్లో ఒక చిన్న తమ్ముడు, ఆయన ఏం చేసిండ్రు? గొర్రెల కాపరిగా పంపించేసారు. ఎడారిలో గొర్రెలను తీసుకుపోయి, చాలు మీ అన్నవాళ్ళు మిలిటరీ ఆఫీసర్స్, మీ అన్న ఆర్మీ, ఇంకొక అన్న మంచి పోలీస్ ఆఫీసర్, ఇంకొక అన్న రాజు దగ్గర పనిచేస్తున్నాడు. అందరు మంచిగా సెటిల్ అయిపోయినారు, కంప్లీట్ సెటిల్. చిన్నోడు చాలు అందరు పోయినారు కదా, నువ్వు గొర్రెల కాడికి వెళ్ళిపో. గొర్రెలు కాచుకుంటా ఫస్ట్ ఏమైండు? గొర్రెల కాపరి. ఆయన ఎట్లా మార్చబడ్డాడు? ఆయన వర్షిప్ లీడర్ అయిపోయింది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. ఎవరు రాసిరు ఆ పాట? ఎన్ని సంవత్సరాల కింద రాసిండు? 1000 సంవత్సరాలు అయిపోయింది. ఆ పాట మర్చిపోయినరా ఎవరన్నా? దావీదురాజు బతుకున్నాడు. ఇప్పుడు బతికున్నాడు దావీదురాజు. ఆయన సమాధి ఉన్నది ఎన్నో ఇజ్రాయెల్లో. ఆ సమాధుల బొక్కలు కూడా అయిపోయింటాయి. ఆయన పాట ఇప్పటికీ ఉన్నది. ఒక్క పాట కాదు, పక్షిరాజు వలే. ఎవరు రాసిండ్రు ఆ పాట? ఎన్ని 1000 సంవత్సరాల ముందు రాసిండ్రు. దావీదురాజు ఎక్కడున్నాడు? వెళ్ళిపోయింది మీదికి. ఆయన పాటలు నువ్వు ఎత్తుకొని తిరుగుతున్నావు. రోజు నువ్వు కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎత్తుకొని తిరుగుతున్నారు దావీదురాజు పాటలు. అవునా కదా? ఒంటరి అయిన నేను 1000 మంది. దావీదురాజు రాసినా లేదా? నువ్వు అది పాడుకుంటా ఏడుస్తున్నావు, పాడుకుంటా. ఎంత అనాయింటింగ్ ఉంది అది పాట. As the deer pants for the waters, so my soul longs after thee. తెలుసా? జింక
ఎలా అయితే దప్పిక కలిగి నీళ్ళ కొరకు పోతా ఉంటుందో, నా ఆత్మ నీ కొరకు దప్పిక కలిగి ఉంది ప్రభు అని సామ్స్లో ఇంగ్లీష్ పాట. అది ఎవరు రాసిర్రు? అది 1000 సంవత్సరాల ముందు రాసిండ్రు. మన జీవితము ఎప్పుడైతే మనం రికగ్నైజ్ చేస్తామో, యేసు ప్రభు నా రక్షకుడు, నా అభిషేకము, నా కొండ, నా కోట అని నువ్వు రికగ్నైజ్ చేస్తావు కదా, ఆయనకు అత్యున్న స్థానం ఇస్తావు కదా, అప్పుడు నువ్వు చచ్చిపోతే కూడా నీ మాటలు చచ్చిపోవు. అవి ఆయన మాటలే. జంగల్లో ఉన్నాడు, ఎవ్వరూ లేరు అక్కడ, ఒక్కడే. అడవిలో ఎట్లుంటుంది? గుడ్డెలుగులు, చిరుతపులులు, తోడేళ్ళు అన్నీ వెయిటింగ్ చేస్తూ ఉంటాయి. అందుకు ఆయన ఏం చేసిండు? యుద్ధము యెహోవాదే పాట పాడుతుంటే ఏమైతుండే? ఆయన చుట్టూ దేవదూతలు వస్తుండే. ఆడ పెద్ద పులి కూర్చొని ఈయన్ని ఎప్పుడు వేసేయాలరా, ఈ నాకంటే పెద్ద పెద్ద పులులు ఉన్నాయి ఇక్కడ, అవి ఎప్పుడు పోతాయో అని చూస్తున్నామని పెద్ద పులి ఆడికెళ్ళి దాచుకొని చూస్తుంది. నువ్వు ఎప్పుడైతే వర్షిప్ చేస్తావు కదా, నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావు కదా చేతులెత్తి, నీ చుట్టూ నిన్నే కాదు, నీ దగ్గర ఉన్న మేకలు, కోడులు అన్నిటినీ దేవదూతలు వర్షిప్లో కాపాడతాయి. అందుకే దావీదు రాజుకు భయం లేకుండే. అరే నేను ఎప్పుడు పాట పాడితే ఆ పెద్ద పులి ఆడికి అట్లా వెళ్ళిపోతూ ఉంటుందిరా, నేను చూస్తుంటే నా దగ్గరికి రాదు. అది యెహోవా నా కాపరి. అందుకే ఆ పెద్ద పులి అట్లా వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే నా యెహోవా కాపిరి నాకు కనిపించాడు, కానీ నన్ను నడిపిస్తూ ఉన్నాడు, అవిట్లని ఎలగొట్టేస్తూ ఉన్నాడు అని దావీదు ఎరిగిండు. నాతో దేవుడు ఉన్నాడు అని నమ్మిండు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినావంటే నువ్వు అద్భుతాలు చూస్తావు. ఈరోజు నువ్వేం చేయంటే, మీ అన్నవాళ్ళు ఎట్లున్నారో కొంచెం చూసి వాళ్ళకు టిఫిన్ నేను వండుతా. చాలా రోజులైంది వాళ్ళు కూడా రాలేదు, మరి ఎందుకు రాలేదో, మరి ఒక్కోళ్ళని వస్తారు, చాలా రోజుల నుంచి వస్తలేరు. నేను మంచిగా వాళ్ళకి లంచ్ డిన్నర్ రేపిస్తా. నువ్వు మేకలను కొంచెం ఆడ లోపల పెట్టేసేయి, నేను చూసుకుంటా. నువ్వు అన్న వాళ్ళకు టిఫిన్ తీసుకొని పో, మటన్ గిటన్ అంతా మంచిగా వండి పెడతా, తీసుకొని పో. ఓకే డాడీ అని ఇక టిఫిన్ పట్టుకొని యెహోవా నా కాపరి అని కూడా పోతా ఉన్నాడు. పాట పాడుకొని పోతా ఉంటే ఏమవుతుంది అక్కడ అంటే, సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నేను పోయి వాడిని తీసేస్తా. అరే నువ్వు గిట్లున్నావు, నువ్వు ఎట్లా తీస్తావు సార్? నేను కాదు, నాతో దేవుడు ఉన్నాడు సార్, యుద్ధము నాది కాదు సార్, దేవుడే కొట్లాడాలా సార్, కానీ దేవుడు ఆత్మ, వీళ్ళు అందరు మనుషులు, నేను మనుషులు, దేవుడు ఆత్మ వచ్చి ఆయనతో కొట్లాడాడు. దేవుడు ఎవరు లేస్తారా ఇంతమందిలా చూస్తున్నాడు, ఎవరు లేస్తారో వాళ్ళకు విజయం ఇస్తా అంటుంది సార్. ఇన్ని రోజులలో ఎవరు లేవలేదు సార్, నా దేవుణ్ణి అవమానించినోన్ని నేను ఖతం చేసేస్తా సార్. వాడు నువ్వు వస్తుండొచ్చు, పెద్ద ఆర్మర్ పట్టుకొని ఇవి పట్టుకొని అవి పట్టుకొని వస్తున్నావేమో, నా దగ్గర అట్లా నేను రాను. నా యెహోవా నా కాపరి, యెహోవా యొక్క పేరుతో నేను వస్తున్నా, నీకు ఫినిష్ చేస్తా. అరే ఏం ఫినిష్ చేస్తావురా, ఒక్క దెబ్బలా ఉఫ్ అంటే ఎగిరిపోతావు నువ్వు, నేను వస్తున్నా. సింపుల్గా ఆడ 5 రాళ్ళు తీసుకోండి, చిన్న రాళ్ళు, 5 రాళ్ళు తీసుకొని, ప్రభువా తండ్రి నీ నామాన్ని దూషిస్తుండు ప్రభువా, ఈ సున్నతి లేని ఫిలిస్తీ ప్రభువా ఈ రాళ్ళను అభిషేకించు ప్రభువా అని తీసి పాకెట్లో పెట్టుకున్నాడు. 5 రాళ్ళు
వాడు వస్తున్నాడు ధన ధన అని. ఆమేన్ అని ఒక రాయి తీసుకొని పెట్టుకొని, యెహోవా భూమి ఆకాశములు చేసిన దేవుడు, జలములపై ఆత్మ సంచరిస్తూ పోయిన ఈ యుగ యుగాలను సూర్యుడు చంద్రుడు చేసినటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడు అని చేసిండు. ఒక్కటే ఒక రాయి, వాడు టాప్ నుంచి బాటమ్ వరకు ఫుల్ కవర్ ఐరన్ వేసుకొని ఉన్నాడు. ఐరన్కి రాయి తాకుతుందా? ఆ దేవుడు ఏం చేసిండు, ఆ ఒకటే రాయి కళ్ళ మధ్యలో కనిపించాలి కదా, గింతనే ఓపెనింగ్ ఉన్నది. ఆ రాయి డైరెక్ట్గా చక్కగా పోయి వేసి ఇక్కడ తాకింది. ఆ రాయి తాకంగానే రే అని పడు కింద పడంగానే దావీదు ఉరికి పోయి ఏం చేసిండు, తీసి హెల్మెట్ పక్కన పడేసి తీసి వేసి ఆ తలకాయ కూర చేసి పడేసిండు. అని ఎత్తేసిండు ఇట్లా తల కట్ చేసి, నా దేవుణ్ణి అవమానిస్తావా నువ్వు, ఎంత ధైర్యం రా అనగానే దావీదు రాజు వాళ్ళ అన్నలు, ఓ మా తమ్ముడు ఉరుకాడు అందరు ఉరుకుతా ఉన్నారు. ఇక అందరు ఇక రాజ్యం ఉరికి ఆ సైనికుల దగ్గరకు ఉరుకుతున్నారు. ఆ సైనికులు అరే మనోడు పడిపోయిండ్రా ఉరుకో అని చెప్పి అందరు ఉరికిపోయారు. 1 Samuel 17 chapter verse 45. ఇది దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు, నీకు కత్తియు ఈటెయు బల్లమును ధరించుకొని, కత్తియు ఈటయు బల్లయు ధరించుకొని నా మీదికి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇశ్రాయేలులకు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఆ పేరు మీద వస్తున్నా నేను. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒక్క రాయి తీసి ఒడిసెలలో తీసి విసిరి ఆ ఫిలిష్తీయు నుదుట కొట్టెను. నుదుట ఎందుకు కొట్టి? నుదుట బాడీ అంతా ఫుల్ కవర్ ఉన్నది, ఐరన్ బుల్లెట్ ప్రూఫ్. అందుకే దేవుడు ఆ రాయి తీసి డైరెక్ట్ నుదుట కొట్టి, ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బొర్ల పడెను. కపాల్మని నేలలో బోర్లా పడ్డాడు. దాని తర్వాత వాడు బొర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుల మీద నిలుచుండు వాని కత్తి ఏం చేసిండు? ఆ డైనోసార్ మీద నిలబడ్డాడు, గొలయాత్ మీద నిలబడి వాని కత్తే తీసుకొని దానితో వాన్నే చంపి దావీదు కాడ కత్తి తీసుకోలే, 5 రాళ్ళు తీసుకుంటే అంతే. ఈ కత్తి తీసుకొని వాని తలను తెగవేసెను. తాళను కట్ చేసేసి ఫిలిష్తీయులు తన శూరుడు చచ్చుట చూసి ఫిలిష్తీయులు మనుషులను చచ్చుట చూసి పారిపోయిరి. నువ్వు అనుకుంటున్నావు ఎక్స్ట్రాలు చేస్తే, నేను PhD చేస్తే, నేను మంచి పాట వాడితే, నేను మంచిగా తయారైతే, మంచిగా నేను పెద్దగా పైసలు ఉంటే, పెద్ద బంగ్లా ఉంటే అప్పుడు గ్రేట్ అయిపోతాను నువ్వు అనుకుంటున్నావు. దావీదు రాజు, నా దగ్గర కత్తి లేదు, కటారాలు లేవు, ఏం లేవు, నాకున్నదే నా దేవుని పేరు, దేవుని అభిషేకం నా మీద ఉంది. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నాతో ఉంటాడో దేశాన్ని స్వాధీనపరచుకోవచ్చు, టేక్ ఓవర్ చేసుకోవచ్చు.
కాబట్టి నువ్వు అనుకుంటున్నావురా, ఏమనుకుంటున్నావు తెలుసా? నేను చదువుకొని కలెక్టర్ అయిపోయి చేసేస్తా. అసలు ఫినిష్. నువ్వు దేవుని వదిలిపెట్టినావు అని అంటే టికెట్ కలెక్టర్ కూడా కావు. అర్థమవుతుందా? దేవుడు నీ పక్షాన లేదనంటే ఆ సైనికులు లెక్క ఉరికిపోతూ ఉంటావు రోజు. దావీదు రాజుకు మీదికి వెళ్ళి స్వరం వచ్చిందా? దేవదూతలు వచ్చి చెప్పినాయా నేను నీతో ఉంటాని? ప్రవక్త వచ్చి చెప్పిండా? సౌలు రాజు వచ్చి దావీదు రాజు నువ్వు సింహం చంపినావు కదా, నువ్వు వచ్చి చంపు అని అన్నాడా? ఏమైనా స్వరం వినిపించిందా? దర్శనం వచ్చిందా? కల వచ్చిందా? రాజుకు దావీదుకి వచ్చిందా? మరి ఏ ధైర్యంతో పోయిండు ఆయన? ఇయర్ ఆఫ్ రికగ్నిషన్. నువ్వు ఈ సంవత్సరం 2025 ఇయర్ ఆఫ్ రికగ్నిషన్, ఇక్కడ నుండి నువ్వు జీవితం అంతా నాతో దేవుడు ఉన్నాడని రికగ్నైజ్ చేస్తే నువ్వు దావీదు రాజు లెక్క సూపర్ న్యాచురల్గా ఎవ్వనికి భయపడవు.